ఫోన్లో బ్యాలెన్స్ లేదు. నైట్ 12 అవుతుంది, వాళ్ళేమో పనుకున్నారు, నాకేమో నిద్ర రావట్లేదు. బోర్ కొడుతుంది అబ్బా, ఏం చేయాల? నైట్ ఏమో 11:50 అవుతుంది. 12 ఎప్పుడవుతుందో, నా బ్యాలెన్స్ ఎప్పుడైతే వస్తుందో, ఏం చేయాలా? ఎవరికైనా కాల్ చేసి మాట్లాడదామంటే నైట్ 12 అవుతుంది. ఎవరికి కాల్ చేసినా పని పట్టలేదు అనుకుంటారు. నాకేమో నిద్ర రావట్లేదు, ఏం చేయాలా? ఒక ఐడియా, డ్రాయింగ్స్ ఇస్తే వావ్ సూపర్, ఇంతసేపు రావచ్చు కదా, టైం అంతా వేస్ట్ అయిపోయింది. పెన్ను ఒక్కటే ఉంది, కలర్స్ పెన్స్ ఉంటే సరిపోయేది. ఏదో ఒకట్లే, సరదాగా అలా చేస్తున్నాను అంతే కదా. పేపర్స్ లేవు, ఏమీ లేవు. దీని మీద వేస్తే బాగోదు. ఏదో ఒక పేపర్ ఉంది, దీని మీద ఎలా వేయాలా? ఏం బాగా రాదే. ఏదో ఒకటి వేయాలి, ఇంకేం చేయాలి? ఏదో సరదాగే కదా వేసేది. దేవుడా నా డ్రాయింగ్ బాగా రావాలి దేవుడా. నైట్ వేస్తున్నాను, నిద్ర లేకుండా, నిద్ర రావట్లేదని వేస్తున్నాను, ఏం చేయాలి? జస్ట్ 5 minutesలో డ్రాయింగ్ చేస్తాను. ఓకే చూడండి, ఏమి వేయాలా? డాగ్ వేయాలా, క్యాట్ వేయాలా, పిల్లలందరూ ఇష్టపడే బొమ్మలు వేయాలా, ఏం వేయాలా? ఓకే వచ్చింది. జస్ట్ 5 minutesలో వేసేస్తాను చూడండి. దేవుడా బాగా రావాలా దేవుడా. జస్ట్ 5 minutes. చిన్నప్పుడు బుద్ధిగా చదువుకోండి అంటే చదువుకోలే, ఏం చేయాల? ఇప్పుడు బాధపడుతున్నాం. చదువు ఉంటేనే మనుషులకు వాల్యూ అని తెలియదు, కానీ ఇప్పుడు పెద్దగా అయ్యాక తెలుస్తాయి, ఏం లాభం చెప్పండి. అందుకనే ప్రతి ఒక్కరు చదువుకోండిరా అని చెప్తారు, ఏం చేయాల? మా అమ్మ మా నాన్న ఎంతనో చెప్పినారు, చదువుకో అని. ఏం చేయాల? చిన్నప్పుడు ముగ్గులు, మెహందీస్, తల దువ్వేది, ఇవే సరిపోతాయి. పెద్దగా అయ్యాకేమో చదువుకొని ఉంటే బాగుండు అనుకుంటే ఏవి వస్తాయి? ఏవి రావు. అంతా అయిపోయాక చదవండి. చిన్నప్పుడేమో ఏది తెలియని వయసులో ఏం తెలియదు, ఏం చేయాలి కానీ తినేది, ఆడుకునేది, ఫ్రెండ్స్, ఊరు అంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు పెద్ద అయ్యాక అరే చదువుకొని ఉంటే నేను బాగుండేది అని అనుకుంటాం, కానీ ఏం చేయాల? చదువు అనేది చిన్నప్పటి నుంచి రావాల, ఇప్పుడు వస్తే ఏమొస్తుంది చెప్పండి? ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు చిన్నప్పుడు, ఇప్పుడు బాధపడాల.
వావ్! నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుందో లేదో చూడండి. అయ్యో! అన్నట్టు చెప్పేది మర్చిపోయా మీ అందరికి. రీసెంట్‌గా ఈ మధ్యనే ఏ పని పాట లేదని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. కానీ ఏం చేయాల ఎవ్వరు చూసేవాళ్ళు లేరు. ఏం చేయాల? తిక్కవన్నీ పెడుతుండే టైం లేక. కానీ ఏం చేయలే, నా ఫాలోవర్స్ ఇంతమంది ఉన్నా ఒక్కడు కానీ లైక్ చేయరు, దాన్ని ఒక్కడు కానీ ఫాలో చేయరు. ఏం చేయాల? యూట్యూబ్ ఒక్కటే, ఇన్స్టాగ్రామ్ ఒక్కటే చూస్తారు, యూట్యూబ్ ఛానల్ ఎవ్వరు చూడరు. ఇది నా లైఫ్ స్టోరీ అని యూట్యూబ్ ఛానల్ మొన్ననే కొత్తగా క్రియేట్ చేశాను. కానీ ఏం చేయాల? సబ్స్క్రైబ్ చేయరు, ఎవరు ఏం చేయరు. అందుకని బాగా చేస్తుంది. ప్లీజ్ ఫ్రెండు, నాకు ఒక చిన్న హెల్ప్ చేయరా మీరందరూ? రీసెంట్గా ఇది నా లైఫ్ స్టోరీ అని నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. అందులో అందరూ ప్లీజ్ దండం పెడతాను, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసమే ఇవన్నీ చూడండి, వేస్తున్నా, మీకోసం వేసాను. బాగుందా? అయిపోయింది, సారీ ఏం అనుకోవద్దండి. ఏదో టైంపాస్ కోసం నిద్ర రాలేదని వేసాను నేను. నచ్చిందా? నేను ఎన్ అంటే మా ఇన్సెల్. ఓకే, ఏం చేయాలండి, మనుషులతో ఎలాగో ఇక్కడ పెట్టుకోలేము కదా, అందుకని ఇక్కడ చేతి మీద పెట్టుకున్నా, ఇక్కడ పేపర్లో రాస్తున్నా. ఏం చేయాల? ఫ్యామిలీ అంటే ఉండాలి కదా మాత్రం. మీ అందరికీ నచ్చిందా? ఏం చేయాల, ఇలా వేసాను. బాగున్నాయి కదా? ఏదో నాకైతే నచ్చింది. బాగున్నాయా? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయాలా నన్ను. ఇది నా లైఫ్ స్టోరీ అని యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ అండి, మీ అందరికీ దండం పెడతానండి.